ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే దేవునికి ఇష్టమైనది మనము మన జీవితంలో మనకిష్టమైనది మనకు అనుగ్రహింపబడాలంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. సో నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. ఈ అధ్యాయంలో దాదాపుగా 2-3 టైమ్స్ ఆ మాట రాయబడుతూ వచ్చింది. దేవుని యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో సో అప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటాడు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవారుగా ఉంటారనమాట. అంటే దేవుని యొక్క మాట మన హృదయంలో నిలుస్తూ వచ్చినప్పుడు, ఆ మాటల ప్రకారము మనం జీవిస్తూ వచ్చినప్పుడు సో మనకిష్టమైనది దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. ఎప్పుడైతే సో మనకిష్టమైనది కావాలనుకుంటాం, దేవుని ఇష్ట ప్రకారం మన జీవితంలో చేయనప్పుడు దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయలేరు. ఉదయకాలం మందికే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడంటే దేవుని యందు మనం నిలిచి ఉండి మనకిష్టమైన వాటిని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే, ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. సో ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు అంటే మనము ఒకవేళ అడుగుచున్నా కూడా దేవుణ్ణి మనము ఏ విషయాలతో అడుగుతామో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కొన్నిసార్లు మనం దురుద్దేశంతో మన స్వంత ఆశయాలు నెరవేర్చుకోవటానికి మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో తన కార్యాలు చేయలేరు. దేవుని చిత్తమెరిగి అంటే ఆయన యొక్క ఆలోచనలు మనం గ్రహించి ఆ ప్రకారం మన జీవితంలో మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన సంతోషం పరిపూర్ణమగునట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సో దేవుని యొక్క మాట ప్రకారం మనం నిలిచి ఉంటూ వచ్చినప్పుడు, ఆ ప్రకారం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దయచేస్తారు మనకి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనం చదివితే, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును. చూసారా, అంటే దేవుడు ఎవరికైతే అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును. ఆయన మానవుల రాజ్యం పైన అధికారం కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. కొన్నిసార్లు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేం. ఆయన సో దేవుడు చేసేటువంటి కార్యాలు మనం అనేక సార్లు వింటూ ఉండవచ్చు, కానీ అవి ఆచరణలో మనం పెట్టినప్పుడు, వాటిని మన జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏది కూడా ప్రభు ద్వారా మనం పొందలేం. సో దేవుణ్ణి ఎప్పుడైతే మనము అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడతామో, వాక్యాన్ని మన జీవితంలో అంటే మన జీవితానికి అన్వయించుకొని ముందుకు దాన్ని ఎలాగైతే సో దేవుడు చెయ్యగలడు అన్న దృఢమైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్తామో సో దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఇంకా నీవు అడగకుండానే, అందుకే రాయబడింది, మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు, సో మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. అంటే దేవుని యందు మనం నిలిచి అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ దానియేలు గ్రంథంలో చదివిన రీతిగా మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మానవుల రాజ్యం పైన అధికారం కలిగిన దేవుడు. తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహిస్తాడు. అంటే తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును అంటే ఆ ప్రకారం ఎవరైతే చేయగలరో అలాంటి వారు దేవుని ద్వారా సో పొందగలరు అనమాట. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం. అన్ని పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు ఆశిస్తూ ఉంటాం కానీ పొందలేకపోతాం. సో మనం ఏ ఉద్దేశంతో అడుగుతున్నామో మనం గ్రహిస్తూ రావాలి. ఆయన మానవుల రాజ్యం పైన అధికారం కలిగినటువంటి దేవుడు. మన జీవితంలో మనకి ఏది ఇష్టమో, ఏది అవసరమో, ఎప్పుడు ఏ సమయంలో అనుగ్రహించాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆయన తప్పకుండా మనం అడిగి వాటన్నిటికంటే అధికంగా మన జీవితాల్లో ఆయన చేసేటువంటి దేవుడు అనమాట. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం. సో ఇలాంటి దేవుని కలిగి ఉండి, సర్వోన్నతుడైన దేవుని కలిగి ఉండి, సో మానవుల రాజ్యం పైన అధికారం కలిగిన దేవుని కలిగి ఉండి కొన్నిసార్లు నా జీవితంలో ఏమీ పొందలేనని సో దేవుని నువ్వు అనుమానిస్తున్నావా?
దేవుని యొక్క కార్యాలను గూర్చి నువ్వు చింతిస్తున్నావా? నా జీవితంలో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ పొందలేకపోతున్నానని. సో మన దేవుడు తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి తప్పకుండా దయచేసేటువంటి దేవుడు అనమాట. సో దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ఆలోచన ప్రకారం మనం అడుగుతూ వచ్చినప్పుడు మన జీవితంలో మనకు అవసరమైన వాటన్నిటినీ మనం పొందుతాం. సో ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో ఏది ఇష్టమో ఏది అవసరమో మీరు ఎరిగినటువంటి దేవుడు. మీ యొక్క ప్రజల అవసరతను మీరు తీర్చి అన్ని విధాలా సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.